ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ కలియుగంలో ప్రతి జీవికి కూడా సద్గురువు యొక్క సహచర్యం ఎంతో అవసరం. ఆయా జీవి యొక్క పరిణితి స్థితిని బట్టి సద్గురువు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి అనుభవాలను ఇస్తూ ఆ జీవి యొక్క జీవితం సుఖంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి వాటన్నింటినీ కూడా సద్గురువు అనుగ్రహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సద్గురువు మనకు అవగాహన చేసేటువంటిది, మనకిచ్చేటువంటి కృప ఏమిటో తెలుసా? సమభావన స్థితి. అంటే కష్ట సుఖాలను ఒకే రకంగా అనుభవించేటువంటి సమభావన. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, భగవంతుడిచ్చినటువంటి స్థితిలో ఎంత ఆనందంగా ఉండాలనేటువంటి దాన్ని సద్గురువు మనకు నేర్పిస్తాడు. ప్రధానంగా మనం శ్రీ సాయిబాబా దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇదే. ఎందుకంటే శ్రీ దాస్గన్ మహారాజ్ గారు గొప్ప పండితుడు, అనేక గ్రంథాలను చదివాడు. కానీ ఏ గ్రంథ రచనలోనైనా సరే వారికి ఏదైనా అనుమానం కలిగితే బాబాను ఆశ్రయించేటువంటి వారు. జటిలమైనటువంటి దాన్ని కూడా బాబా అత్యంత సులువుగా అవగాహన చేసేటువంటి వారు. మనము శ్రీ సాయి సచ్చరితలో దాస్గన్ మహారాజ్ గారు ఈశో వ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి భావార్థాన్ని రాయలేక బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు, బాబా ఈ సంక్లిష్టమైనటువంటి దాన్ని మీరు మాత్రమే విప్పి చెప్పగలుగుతారు, దీని భావార్థం, దీని సారాంశం నాకు అర్థం కావట్లేదంటే, పార్లే వెళ్ళు, పార్లేలో కాకాసాహెబ్ పని మనిషి నీకు సమాధానం చెప్తుందంటారు. మనందరము సచ్చరితలో ఈ కథను అందరం చదివి ఉన్నాం. కానీ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, దాస్గన్ మహారాజు యొక్క దృష్టికోణాన్ని మనము బాగా పరిశీలిస్తే ఏమర్థమవుతుందంటే, మొదట దాస్గన్ మహారాజు గారు ఆ అమ్మాయి శ్రావ్యంగా పాడుతూ ఉంటే ఆ పాటకు ముగ్ధుడై ఎవరా అమ్మాయి అని చెప్పి చూస్తాడు. చూసినప్పుడు మోరీ వద్ద కూర్చొని గిన్నెలను అమ్మాయి తోముతూ ఉంటుంది. ఎంతో ఆనందంగా పాటను ఆలపిస్తూ ఉంటుంది. నారింజ రంగు చీర యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటుంది. అప్పుడు దాస్గన్ మహారాజు ఏం ఆలోచించారు? దాస్గన్ మహారాజు ఆమె యొక్క దైన్య స్థితిని చూసి జాలిపడ్డాడు. అంతేకాదు, ఆమె చిరిగిన వస్త్రాన్ని కట్టుకొని ఉండడం ఆమె యొక్క దైన్య స్థితికి నిదర్శనం అని చెప్పి భావించాడు. భావించి ఏం చేశాడు? ప్రధాన్ చేత నారింజ రంగు చీర తెప్పించి ఆ అమ్మాయికి ఇప్పించాడు. అంటే ఆ నారింజ రంగు చీర కట్టుకోవడం వల్ల అమ్మాయి యొక్క దైన్య స్థితి, అంటే కొత్త బట్టలు కొనుక్కోలేనటువంటి స్థితి వెళ్ళిపోతుంది, అమ్మాయి ఆనందంగా ఉంటుందని చెప్పి దాస్గన్ మహారాజ్ భావించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సద్భక్తుడికి ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత పండితుడైనా సరే, అసలైనటువంటి అంతరార్థాన్ని స్వయంగా గుర్తించలేడు. బాబాయే అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని అనుభవింపజేస్తాడు, గుర్తింపజేస్తాడు. దాస్గన్ మహారాజ్ కేవలము అమ్మాయి యొక్క బీదరికాన్ని చూసి జాలిపడ్డాడు. కానీ దాస్గన్ మహారాజుకు ఆ అమ్మాయిలో ఉన్నటువంటి సమభావన స్థితిని మొదట అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పుడు అర్థమైంది? ఆ అమ్మాయికి కొత్త చీరను కొనిచ్చి ఆ చీర కట్టుకొని వచ్చినటువంటి రోజు, మరలా ఆ చీరను పెట్టెలో పెట్టుకొని చింకి గుడ్డలు కట్టుకొచ్చినటువంటి రోజు ఒకే స్థితిలో ఉంది. అప్పుడు దాస్గన్ మహారాజ్కి అర్థమవుతుంది, ఈ అమ్మాయి సరైనటువంటి వస్త్రాలు కూడా కట్టుకోకపోవడం దైవ అనుగ్రహం. ఆ దైవ అనుగ్రహాన్ని ఈ అమ్మాయి ఎంత అద్భుతంగా స్వీకరించి ఆనందిస్తుంది. సమభావన అనేటువంటి దాన్ని ఎంతగా ఈ అమ్మాయి రుజువు చేసింది. కొత్త చీర కట్టుకున్నప్పుడు ఆ చీర వదిలి మళ్ళీ చింకి చీరలు కట్టుకొచ్చినప్పుడు అదే రకమైనటువంటి ఆనందం ఆ అమ్మాయి ప్రవర్తనలో కానీ, లేకపోతే నడవడికలో కానీ, ఆ అమ్మాయి ఆనందంలో కానీ ఏమాత్రం తేడా లేదే. అంటే చిరిగిన గుడ్డలు కట్టుకున్నప్పుడు ఏ ఆనందం ఉందో, కొత్త వస్త్రం కట్టుకున్నప్పుడు అదే ఆనందం ఉంది, మళ్ళీ దాన్ని తీసి పాత వస్త్రం కట్టుకున్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంది. అప్పుడు దాస్గన్ మహారాజ్కి అర్థమవుతుంది, భగవంతుడు పెట్టినటువంటి స్థితిలో సమభావనతోటి ఉండగలిగితే అంతకంటే గొప్ప వరం లేదు. ఈశో వ్యాసోపనిషత్తు కూడా చెప్తున్నటువంటిది ఇదే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాడు. దాస్గన్ మహారాజు మొదట ఆ పిల్ల యొక్క నిస్సహాయ స్థితిని గమనించాడు.
అదేవిధంగా ఆ పిల్ల కొత్త బట్టలు కొనుక్కోలేదేమో, నేను కొనిస్తే ఆ అమ్మాయి సంతోషపడుతుందేమో అనేటువంటి విషయాన్ని గమనించాడు. కానీ అసలైనటువంటి అంతరార్థాన్ని బాబా ఆ పనిపిల్ల ద్వారా కొత్త చీర కట్టుకున్నా, పాత వస్త్రం కట్టుకున్నా ఒకే రకమైనటువంటి సమభావనలో ఉండేటువంటి స్థితినే అదే ఈశోవ్యాసోపనిషత్తు యొక్క అసలైనటువంటి భావార్థం అని చెప్పి బాబా అక్కడ దాస్కన్ మహారాజుకు ఆ పనిపిల్ల చేత చెప్పించారు. అంటే ఇక్కడ మొదట అంచనా వేయడంలో దాస్కన్ మహారాజు కూడా కొంత పొరపాటు పడ్డాడు. కానీ బాబా మాత్రము అసలైనటువంటి అంతరార్థాన్ని ఆ పనిపిల్ల ద్వారా చెప్పించారు. త్రిపుటి అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఇచ్చేటువంటి వస్తువు, ఆ వస్తువు ఇచ్చేటువంటి ప్రక్రియ, ఆ వస్తువు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే, ఈశ్వర స్వరూపమే అనేటువంటిది ఎవరైతే గమనిస్తారో వారు నిస్సహాయ స్థితి అనేటువంటి దాన్ని అస్సలు లెక్క చేయరు. సమభావనతోటి మన జీవితంలో కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే రకమైనటువంటి భావనతోటి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సుఖంలో ఉన్నప్పుడు మనతో తోడుండి మనతో సుఖాన్ని అనుభవించేటువంటి వారు ఒక్కరే. అదేవిధంగా మనం కష్టాల్లో పడ్డప్పుడు మనతో పాటే ఉండి ఆ కష్టాలను కూడా భరించేటువంటిది ఒక్కరే. అదే శ్రీ సాయి బాబా. మనందరం అనుకుంటాము సుఖంలో ఉన్నప్పుడు బాబా మనతో ఉంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకెవరూ తోడు లేడు, బాబా కూడా మాకు న్యాయం చేయలేదని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ నీకు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నీ స్థితి తారుమారైనప్పుడు నీతోటి తోడు ఉండేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం కోరుకోవాలి. మనందరము సద్గురువు నుంచి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, సుఖాన్ని, స్థాయిని వీటన్నింటినీ కోరుకుంటాం. వీటన్నింటినీ కోరుకుంటున్నప్పుడు మనం ఒక స్పృహలో ఉండాలి. ఎలా అయితే మనకు ఇవన్నీ ప్రాప్తించాయో ఒకానొక రోజు ఇవన్నీ కూడా అలానే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు కూడా నేను సుఖంగా ఉన్నప్పుడు ఏ స్థితిలో అయితే, ఏ ఆనందంలో అయితే ఉండగలిగాను, ఇవన్నీ చేజారిపోయినా సరే నేను అలానే ఉండగలుగుతాననేటువంటి సమభావాన్ని నీలో నింపుకున్నప్పుడు నీ జీవితంలో ఇక ఒడిదొడుకులు అనేటువంటి ఉండవు, కష్టం సుఖం అనేటువంటి దైత్వం ఉండదు, ఒకే భావన ఉంటుంది, సమభావన. బాబా నన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉంచుతారు. ఎందుకంటే బాబా నుంచి మనం ఐశ్వర్యాన్ని, సంపదని ఇవన్నింటినీ కోరుకుంటాం కదా. ఎట్ ద సేమ్ టైం బాబా నుంచి కోరుకోవాల్సినటువంటిది ఏంటంటే, బాబా నీ అనుగ్రహంతో ఇవన్నీ దక్కాయి, ఇవి ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, అనుభవించినంతకాలం అనుభవిస్తాను, కానీ ఏదో ఒక రోజుకు ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటివి. నువ్వు ఖచ్చితంగా ఆ సమయంలో నాతో పాటు ఉండి నేను ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నాననేటువంటి స్థితి తెలియకుండా నువ్వు నన్ను మురిపించాలి. ఆ మురిపించేటువంటి విధానం ఒక్కటే, ఎప్పుడూ నువ్వు నాతో ఉన్నాననేటువంటి అనుభవం నాకు ఇవ్వు అని చెప్పి అసలైనటువంటి ఆ సంపదను కోరుకోవాలి. మనము అసలైనటువంటి సంపదను వదిలేసి మనం లౌకికపరమైనటువంటి సంపదను కోరుకుంటాం. లౌకికపరమైనటువంటి సంపద పైన అందరికీ మోజు ఉంటుంది, మక్కువ ఉంటుంది, అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ వాస్తవాన్ని ఎరిగినటువంటి మనం, సద్గురువు యొక్క కృపను తెలిసినటువంటి మనం ఖచ్చితంగా అసలైనటువంటి ఐశ్వర్యం ఎప్పుడూ మన వెంట ఉంచుకుంటే ఈ భౌతికపరమైనటువంటి ఐశ్వర్యాలు ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్నీ ఉన్నప్పుడు సుఖపడతాము, అన్నీ మన నుంచి చేజారిపోయినప్పుడు చాలా దైన్య స్థితికి చేరుకుంటాం. ఆ స్థితిలో కూడా ఆనందంగా ఉండాలంటే ఒక్క సద్గురు సైచర్యం మాత్రమే మనకు అటువంటి గొప్ప సుఖాన్ని, సంపదను అనుభవింపజేస్తుంది. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా సర్వస్వాన్ని వదిలేశాడు, ప్రాక్టీస్ని వదిలేశాడు, వ్యాపారాలను వదిలేశాడు, వచ్చి బాబా దగ్గరే ఉండిపోయాడు. ఉండిపోయినప్పుడు చాలామంది బంధువులు వాళ్ళందరూ అడుగుతారు, కాకాసాహెబ్ సరే బాబా దగ్గర ఉంటే ఉన్నావు, కానీ బాబా దగ్గర నువ్వు ఎందుకు ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు? నీ పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకున్నావా? నీవు సాధారణంగా ఉన్నటువంటి రోజుల్లో నీ దర్శనం కోసం ఈరోజు బాబా ముందు ఎంతమంది వచ్చైతే కూర్చుంటున్నారో అంతకంటే రెట్టింపు సంఖ్యలో నీ దివాన్లో వచ్చి కూర్చునేటువంటి వారు, నువ్వు దాన్నంతా, ఆ వైభవాన్నంతా కోల్పోయావు కదా. నువ్వు బాబా ముందు అందరిలో ఒకటిగా కూర్చుంటున్నావు,
భగవంతుని కంటే ఎక్కువగా నిన్ను చూశారయ్యా నీ క్లయింట్స్, మరి నువ్వేమో ఇక్కడ వచ్చి కూర్చున్నావు అని అంటే కాకాసాహెబ్ చెప్పినటువంటి సమాధానం, వారందరూ కూడా ఏదో ఆశించి నాతో ప్రయోజనం ఉంటే తప్ప నా వద్దకు వచ్చినటువంటి వాళ్ళు కాదు వారు. కానీ ఈరోజు బాబా దగ్గర నేను ఏమీ ఆశించకుండా కూర్చుంటున్నాను చూశారా. ఆ రోజు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నా నుంచి ఏదో ఆశించేవాళ్ళు, వారి నుండి నేను ఏదో ఆశించేటువంటి వాడిని. అక్కడ పరస్పర స్వార్థం ఉంది, ఇక్కడ స్వార్థమే లేదు. నేను వారి నుండి ఏం ఆశించట్లేదు, వారు నా నుండి ఏమీ ఆశించట్లేదు. పరస్పరమైనటువంటి ప్రేమ తప్ప ఆ ప్రేమ వస్తువుపరమైనటువంటిది కాదు, అది అంతరంగానికి సంబంధించినటువంటిది అని చెప్పి కాకాసాహెబ్ చెప్పారు. ఇంకో సందర్భంలో ఒక బంధువు అడుగుతాడు కాకాసాహెబ్ను, నువ్వెందుకు ఐశ్వర్యాన్ని పొందాలని చూడట్లేదు బాబా దగ్గర నుంచి, ఎందుకు నువ్వు ఏది బాబాను అడగట్లేదు? బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది బికారీలు కూడా శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మందికి అనేక వరాలను అనుగ్రహించాడు, నువ్వెందుకు బాబా దగ్గర ఏమీ కోరుకోవట్లేదు అంటే, అయ్యా నన్నందరూ కూడా హరిసీతారాం దీక్షిత్ అనేటువంటి వారు, కానీ బాబా నన్ను ఎంత ప్రేమగా పిలుస్తున్నారో చూశారా, కాకాసాహెబ్ అని పిలుస్తున్నాడు. అంతకంటే గౌరవ మర్యాదలు ఏం కావాలి? సమాజంలో నాకు ఇంతకంటే గౌరవ మర్యాదలు నేను పొందగలుగుతానా? సాక్షాత్తు పరమాత్మే కాకా అని ప్రేమతో సంపాదిస్తున్నాడు, ఇంతకంటే నేను ఏ సంపదను నేను పోగు చేసుకోవాలి? నేను సంపాదించేటువంటి సంపద కొన్ని రోజులకు అది కరిగిపోతుంది. నేను సంపాదించినటువంటి సంపద నా వారసులు కొన్ని రోజుల తర్వాత దాన్ని అమ్ముకుంటారు. కానీ బాబా ఇచ్చినటువంటి ఈ గౌరవం నాకు జన్మజన్మలుగా ఉంటుంది, తరతరాలుగా నా యొక్క వైభవాన్ని నా వారసులు అనుభవిస్తారు అని చెప్పారు. ఈరోజు వాస్తవమైంది కదా. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రస్థానం సచ్చరితలో ఎంత గొప్పది. గురుభక్తి అనేటువంటి పరీక్షకు నిలబడి గెలిచినటువంటి ఆణిముత్యం కదా. బాబా మార్గంలో గొప్ప భక్తుడిగా కాకాసాహెబ్ నిలిచిపోయాడు కదా. మహామహులు కత్తిని వదిలేసిపోతే, గురువు ఆజ్ఞను పరిపాలించకుండా పోతే, గురువే సర్వస్వం అనుకొని సద్గురువు తప్ప మరొకరు లేరని, ఆ పండరినాథుడే శ్రీ సాయిబాబా అని వచ్చి ఉన్నటువంటి రాధాకృష్ణయ్య కూడా ఎందుకు నాకు ఈ పాపం, ఆ కత్తి నా ఇంటి నుంచి పోయిందని చెప్పి తిరిగి తెప్పించుకుంది కదా. డబ్బు, విపరీతమైనటువంటి డబ్బు ఆశించినటువంటి బడే బాబా వదిలేసి వెళ్ళిపోయాడు కదా. సద్గురు నామమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటి శ్యామ కూడా ఇది ఎందుకులే, మనం బ్రాహ్మణులం ఇది ఎందుకని చెప్పి వదిలేసిపోయాడు కదా. వీళ్ళందరికంటే విద్యాధికుడు, శాస్త్రం ఎక్కువగా తెలిసినటువంటి వాడు, గొప్పవాడైనటువంటి కాకాసాహెబ్ మాత్రం, బాబా మీ ఆజ్ఞయే మాకు శాసనం, మీ పలుకే మాకు ధర్మం, మాకు ఇతర శాసనాలు ధర్మాలు ఏమీ తెలియవు బాబా, నువ్వు ఏది చేయమంటే అదని చెప్పి మేకను నరకడానికి సిద్ధమవుతాడు కదా. చరిత్రలో ఎంత గొప్పగా భక్త శిఖరంగా ఏ విధంగా బాబా భక్తి సామ్రాజ్యంలో కాకాసాహెబ్ నిలిచిపోయాడు. అంతకంటే ఐశ్వర్యాన్ని ఏం పొందగలుగుతాడు బాబా దగ్గర నుంచి? తన యావదాస్తిని సంస్థానానికి ధారబోసి ఈరోజు దీక్షిత్ వాడ అనేటువంటి ఆ వాడ ఎన్ని తరాలు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. బాబా ప్రస్థానంలో సంస్థాన్ని ఏర్పాటు చేయడంలో ఎంత గొప్ప కీలక బాధ్యతను కాకాసాహెబ్ నిర్వహించారు. ఇవన్నీ కూడా బాబా వద్ద పొందినటువంటి సంపద. ఈరోజు నాలాంటి వాడికి కూడా అదే ఆనందం. బాబా దగ్గర నేను ఏమి సంపాదించుకుంటున్నాను, ఏమి సాధిస్తున్నానంటే, 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధురాలు మన వరాల సాయి మందిరానికి వచ్చి, ఈ ప్రపంచంలో నీకంటే ఐశ్వర్యవంతుడు లేడయ్యా అనంది. నాకు అర్థం కాలేదు. తర్వాత ఆ తల్లే చెప్పింది, ఎంత పుణ్యం చేసుకొని ఉంటే బాబాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు నువ్వు చెప్పగలుగుతున్నావు, ఎంత అదృష్టం చేసుకొని ఉంటే, ఎంత సంపద నీ దగ్గర ఉండి ఉంటే బాబా భక్తుల యొక్క గృహాలకు వెళ్ళి నువ్వు కార్యక్రమాలు చేయగలిగి ఉంటావు. అప్పుడు నాకు అర్థమైంది, అరే నిజంగా బాబా ఎంత గొప్ప సంపదను నాకు ఇచ్చాడు, ఇదే కదా అసలైనటువంటి సంపద. అప్పుడప్పుడు నేను కూడా పాకులాడుతూ ఉంటాను కదా, ఏదో ఒక రూపాయి
వెనకేసుకోవాలని, ఇంకేదో ఏదో చేయాలని, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి ఏదో ఇంకొంత మనం పోగు చేయాలని చెప్పి అనుకుంటున్నాను కదా. నేను పోగు చేసినటువంటి సంపద కింద బాబా ఇచ్చినటువంటి ఐశ్వర్యము ఎంత గొప్పది, వ్యక్తిగా నేను పోగు చేసుకున్నటువంటిది అది ఎంత, అది ఏమాత్రము కూడా బాబా ఇచ్చినటువంటి దాంట్లో సమానం కాదు కదా, అది ఆవగింజతో సమానం కదా. కాబట్టి బాబా ఇచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ఎవరమైతే మనం అనుభవిస్తామో, మీరందరూ కూడా అటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని మీరు అనుభవించవచ్చు. ఎందుకనంటే తరిగిపోనటువంటి ఐశ్వర్యం మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఉన్న సంపద అంతా కోల్పోయినటువంటి సందర్భంలో మనం ఆశ్రయించినటువంటి సద్గురువు మనల్ని వదిలి వెళ్ళిపోతాడా? మళ్ళీ మనల్ని ఉన్నత స్థితికి తీసుకురాడా? మీకు ఈ సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి లీలను చెప్తాను, వినండి. ఒక ఊర్లో మంచి వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అతనికి ఆ పట్టణంతో పాటు ఆ జిల్లాలో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, ఉమ్మడి వ్యాపారం. కానీ సొంత వారే అన్నదమ్ములు చేసినటువంటి మోసానికి తను బలైపోతాడు. కానీ తను ఏమాత్రం కూడా ఇబ్బంది పడలేదు, ఏమాత్రం కూడా నిరాశ నిస్పృహలకు గురి కాలేదు. ఎందుకంటే తనకు నమ్మకం, నేను నా వాళ్లకు రుణపడి ఉన్నాను, అందుకనే బాబా వాళ్ళకు కావలసినటువంటిదంతా ఇప్పించాడు నా ద్వారా. ఇప్పుడు వాళ్ళు నన్ను కాదనుకున్నారు, నన్ను మోసం చేశారు. వాళ్ళు నన్ను మోసం చేయగలుగుతారేమో కానీ నేను నమ్ముకున్నటువంటి నా సద్గురువు నన్ను మోసం చేయలేడు కదా. అయినా సరే నన్ను మోసం చేసింది ఎవరు? నా వాళ్ళే కదా, ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి వాళ్ళమే కదా, పోతే పోని అనుభవించని అని చెప్పి మొత్తం సర్వస్వాన్ని వదిలేసుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చి ఒక సాధారణమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఏమాత్రము కూడా తను సిగ్గుపడలేదు. చాలామంది అంటారు పూలమ్మిన చోట కట్టెలమ్మొద్దు, ఇంకో ప్రాంతానికి వెళ్ళి అమ్ముకోమని చెప్పి. కానీ బాబా తనను ఏ ఊర్లో అయితే ఎదగనిచ్చాడో అదే ఊర్లో అంతకంటే ముందు తన దగ్గర 20 మంది పనిచేసేవాళ్ళు, ఈరోజు అదే 20 మందితో సమానంగా ఇంకో దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అరే, నర్సింగ్ సెట్లో ఏమాత్రము కూడా తేడా లేదేంది, ఐశ్వర్యం అంతా కూడా అన్యాయంగా తమ్ముళ్ళు గుంజుకున్నారనేటువంటి విషయం తెలిసినా సరే ఎందుకు ఇతను ఏమీ మాట్లాడట్లేదు అనేటువంటి దాంతో ఒక సహ వ్యాపారి పోయి అడుగుతాడు, అయ్యా నర్సింగ్, ఎందుకు నువ్వు ఏమాత్రం కూడా చెల్లించట్లేదు? కోర్టుకో లేకపోతే 10 మంది పెద్ద మనుషుల ముందో పంచాయతీ పెడితే నీ వైపు న్యాయం ఉంది, న్యాయం జరుగుతుంది కదా అంటే, లేదు బాబాయే నాకు న్యాయం చేయాలి, నేను న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళను అని చెప్పి 4 సంవత్సరాలు అదే షాప్లో పనిచేస్తాడు. భార్యా బిడ్డలను పోషించుకోవడానికి కావలసినటువంటి ఆ జీతంతో తృప్తిగా బతుకుతాడు. ఈ క్రమంలో బాబా ఒక సాధువు రూపంలో స్వప్న దర్శనం ఇస్తాడు. ఇచ్చి చెప్తాడు, నర్సింగ్, నిన్ను అనేక బాధ్యతల నుండి విముక్తి చేయడానికే నీకు ఒక విరామాన్ని ఇచ్చాను. ఎప్పుడూ నీ స్థితిని నేను కనిపెట్టుకుంటూనే ఉంటాను. ఈరోజు నువ్వు సుఖదుఖాల పట్ల సమభావాన్ని కలిగి ఉన్నావు. నీ ఓర్పుకు నేను మెచ్చాను. ఇక నీకు అన్నీ మంచి రోజులే అని అంటాను. అయినా సరే నర్సింగ్ ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఏదో వస్తుంది, బాబా ఏదో అనుగ్రహిస్తారని చెప్పి ఎదురు చూడలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి సోదరుడు ఇంటికి వస్తాడు. దేనికోసం వస్తాడో తెలుసా? వాళ్ళ నాన్న ఒక వీలునామా రాసి పెడతాడు. సెంటర్లో ఉన్నటువంటి ఒక 1000 గజాల స్థలము, 800 గజాల స్థలం తన పెద్ద కొడుకు, ఎందుకంటే కుటుంబ బాధ్యతలను చూస్తున్నాడు కాబట్టి 200 గజాలు మాత్రము మిగతా కొడుకులకు పంచాలని చెప్పి వీలునామా రాస్తాడు. ఆ అడ్వకేట్ తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వస్తే ఇక చేసేది లేక అన్న దగ్గరికి వస్తాడు. అందరి యొక్క నిర్ణయం ఏమిటంటే దాన్ని అమ్మి ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలని చెప్పి. ఆ రోజు ఆ ఆస్తిని అమ్మితే 8 కోట్ల రూపాయలు నర్సింగ్ సేట్కు రావడం జరిగింది. తను తన సోదరులకు అప్పగించినప్పుడు ఆ వ్యాపారం విలువ 4 కోట్లు. 4 కోట్లు వదులుకున్నందుకు 8 కోట్ల రూపాయల ధనాన్ని, ఆస్తిని తీసుకొచ్చి బాబా ఎలా ఇప్పించారో చూడండి.
అంటే సుఖదుఖాల పట్ల ఎవరికైతే సమభావన ఉంటుందో వారిని ఎప్పుడూ బాబా కనిపెట్టుకొని ఉంటారు. అంతేకాదు మనకు రావాల్సినటువంటి దాన్ని, మనకు జరగాల్సినటువంటి న్యాయాన్ని ఖచ్చితంగా చేయిస్తారు. చాలామంది బాబా భక్తులు ఎవరికి అన్యాయం చేయాలని చూడరు. చాలామంది బాబా భక్తులకు వచ్చేటువంటి కష్టం ఎలాంటిదంటే, ఇతరులకు మంచి కోసం సహాయం చేస్తే తెచ్చుకున్నటువంటి కష్టమే. బాబా కూడా అంటాడు, విచక్షణ అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉండాలి, నువ్వు చేసేటువంటిది అపాత్ర దానం కాకూడదు అని అంటాడు. కాకపోతే మనకున్నటువంటి విశాలమైనటువంటి దృక్పథంతో చాలామంది ఎవరైనా ఏదైనా సహాయం చేయమనగానే ఇతరత్ర ఏదైనా కోరగానే చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బందుల్లో పడతాం. అటువంటి ఇబ్బందుల్లో పడ్డటువంటి వాళ్ళను కూడా బాబా ఎంత అద్భుతంగా కాపాడతారంటే, ఈ నర్సింగ్ సేటుకు సంబంధించినటువంటి ఈ కథయే మనకు ఒక నిదర్శనం. ఇటువంటివి అనేక మంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలోనే మనము బాబానే నమ్ముకొని బాబా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఒక మంచి తీరానికి బాబా చేరుస్తారు. కష్టం అనేటువంటిది కలకాలం ఉండేటువంటిది కాదు, సుఖం అనేటువంటిది కూడా కలకాలం ఉండేటువంటిది కాదు అనేటువంటి వాస్తవ స్థితిలో మనం జీవించగలిగితే నిజంగా మన జీవితం అద్భుతం. అంతేకాదు సచ్చరితలో ఏ విధంగా అయితే ఈశోవ్యాసోపనిషత్తు ద్వారా దాస్కన్ మహారాజుకు ఆ పనిపిల్ల జీవితాన్ని చూపెట్టారో, ఈరోజు మన జీవితం కూడా అనేక మందికి ఆదర్శం కావాలి. కాకాసాహెబు సర్వస్వాన్ని వదులుకొని గౌరవ మర్యాదలను కూడా పూర్తిగా త్యజించి, అంటే గౌరవ మర్యాదలు లేకపోయినా సరే పరమాత్మ సహచర్యం ఉంటే అని చాలని చెప్పి తనకు ఎంతో గౌరవ మర్యాదలు సమాజంలో ఉండేటువంటివి వాటిని కూడా త్యజించేశాడు. బాబా కంటే గొప్పనైనటువంటి గౌరవం ఇంకోటి లేదని చెప్పి భావించారు. అదేవిధంగా మనందరికీ కూడా కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. మనకు కూడా కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇటువంటి స్థితిలో మనం నీరు కారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. కాకాసాహెబ్ పనిపిల్ల ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేసిందో, తనకు సరైనటువంటి వస్త్రం లేనటువంటిది తన స్థితి అంతా కూడా భగవంతుడు పెట్టినటువంటి స్థితే కాబట్టి ఇది దైన్యం కాదనుకుంది. నాది దైన్యస్థితి కాదు, ఉన్నటువంటి దాంట్లో నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాననేటువంటి దాంట్లోనే అమ్మాయి ఉంది. అమ్మాయి వయస్సుకు ఆ పరిణితికి సంబంధం లేదు. కాబట్టి మనందరికి కూడా బాబా చెప్పేటువంటిది ఏంటంటే, సుఖదుఖాలు అనేటువంటి సమభావనను మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఎప్పుడు మనం బాబా దగ్గర ఏడవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మనం బాబాని అడగాల్సిన అవసరం లేదు. బాబా గమనిస్తూ ఉంటాడు అన్నీ. వీడు ఈ స్థితిలో ఎలా ఉన్నాడు, రోధిస్తున్నాడా, వీడు ఇంకా నా గురించి ఏం తెలుసుకోనట్టే. ఈ స్థితిని యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఉన్నాడా, వీడు అసలైనటువంటి నా బిడ్డ అనేటువంటి దాంట్లో బాబా జడ్జ్ చేసుకుంటాడు. ఏడ్చినంత మాత్రాన, దుఃఖపడ్డంత మాత్రాన ఏమీ జరగదు. మనోధైర్యంతో ఉన్నప్పుడే బాబా మనల్ని మెచ్చుతాడు. ఎవరైతే మనోధైర్యంతో ముందుకెళ్తారో అటువంటి వాళ్ళను ముళ్ళ బాటలో సైతం ఆ ముళ్ళు గుచ్చుకోకుండా ఆ కష్టం అనేటువంటి దారిని ఏంటి చేస్తారు బాబా. ఇది బాబా దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి సమభావన స్థితి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దిగులు పడితే ఏమొస్తుంది, రోగం వస్తుంది. దిగులు పడితే అన్ని రకాలైనటువంటి రుగ్మతలు వచ్చేస్తాయి. అలా కాకుండా నిశ్చలమైనటువంటి స్థితిలో బాబానే చూస్తూ బాబా నిర్ణయం ప్రకారమే నా జీవితం సాగుతుందని చెప్పి ధైర్యంగా ఉంటే నిజంగా అది కష్టం కూడా మనం ఆనందంగా అనుభవించేటువంటి స్థితి మనకు వస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.